ఆర్కి సంబంధించి మన భువనగిరి టౌన్లోనే రాయగిరి ఇదివరకు ఊరుగా ఉన్నది టౌన్లో కలిసిపోయింది. ఈ రాయగిరి గ్రామంలో మరి ఇప్పటికే 7-8 దఫాలుగా రకరకాల ప్రాజెక్టుల కోసం ల్యాండ్ ఇచ్చి ఉన్నారు. ఈ ప్రజలు చాలా త్యాగం చేసి ఉన్నారు. మరి ఇంత త్యాగం చేసిన ప్రజల్ని ఇక త్యాగం చేస్తున్నారు కదా అని చెప్పి ప్రతి సందర్భంలో రాయగిరి ప్రజల్ని బలి చేయడం అన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే RRR ఈ ఏరియాల నుంచి పోతున్నదో దాని అలైన్మెంట్ ఇదివరకు 2 సార్లు మారింది. ఫస్ట్ టైము యాదగిరిగుట్ట అవతల సైడ్ ఉన్నప్పుడు ఒక అలైన్మెంటు, మళ్ళీ తర్వాత ఇక్కడ ఒక అలైన్మెంటు, ఇప్పుడు 3వ అలైన్మెంట్ కింద ఇది రావడం జరిగింది. దీనికి కంప్లీట్గా దీని వెనుక ఉన్నది నాయకుల యొక్క అవినీతి అని స్థానిక ప్రజలందరూ కూడా చెప్తున్నటువంటి సందర్భం. మరి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రియాంక గాంధీ గారిని కూడా తీసుకొచ్చి మేము RRR అలైన్మెంట్ మార్పిస్తామని చెప్పినటువంటి సందర్భం ఉన్నది. నేను ఇవాళ డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, మీ జిల్లాలో మీరు కూడా స్వయంగా కలెక్టరేట్లో కూర్చొని ఒక్క గుంట జాగా కూడా పోనీయ మీ రైతులకు అని చెప్పిండ్రు. మరి చేస్తారా లేదా? ఒకవేళ చేసేది ఉందా లేదా క్లారిటీగా చెప్పండి. ఎందుకంటే మీరు అనేక మాటలు ఇచ్చి తప్పిండ్రు, అట్లనే ఇది కూడా తప్పుతాం అనుకుంటున్నారేమో. కానీ మేమందరం కూడా వారికి మద్దతుగా ఉంటాం. రైతన్నలందరూ కూడా నిజంగా క్షమించాలి. నేను కూడా అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా. ఆ టైంలో మిమ్మల్ని జైల్లో వేయడం జరిగిందని చెప్పిండ్రు. మరి అప్పుడు జరిగినటువంటి అవినీతి వాస్తవానికి నా దృష్టిలో లేదు. ఉండుంటే అప్పుడు కూడా మీ పక్షాన్ని నేను నిలబడేదాన్ని అనే విశ్వాసం నాకున్నది. దానికి మిమ్మల్ని క్షమాపణ నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే రైతన్నలను బేడీలేయడము, రైతన్నలను అరెస్ట్ చేయడం అన్నది దుర్మార్గం. అది కూడా కొంతమంది ఎమ్మెల్యేలు వారి భూములను కాపాడుకోవడం, అరెస్ట్ చేయడం అన్నది మరింత దుర్మార్గం. ఆ దుర్మార్గాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొనసాగించదలుచుకుందా అన్న విషయం మాత్రం వెంకటరెడ్డి అన్న చెప్పాలి. ఖచ్చితంగా కోమటిరెడ్డి గారు నేను డిమాండ్ చేస్తున్నా, ఏదైతే మాట మీరు ఇచ్చారో, మీ నాయకురాలు ప్రియాంక గాంధీ ఇచ్చారో నిలబెట్టుకోండి. ఇక్కడ రైతులు భూమి సస్యమీర ఇయ్యమని చెప్తున్నారు, భూములు ఇచ్చేదే లేదు, అలైన్మెంట్ మార్చాల్సిందే అని పట్టుబడతా ఉన్నాం. మరి దానికి ప్రయత్నం చేయవలసిందిగా మంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.